నమస్తే సార్. నమస్తే అమ్మ, నమస్తే. సార్, డిసెంబర్ 7న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఫిబ్రవరి 2 అంటే ఇంకో 4-5 రోజుల్లో 2 నెలలు పూర్తి కావస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు మీరు ఓవరాల్ గా? డిసెంబర్ 7 అనేది ఒక చారిత్రక రోజు అది. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళొచ్చి ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినంటే దాని వెనుక ఎంతో శ్రమ, ఆయాస, ప్రయాసాలు, గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. డాక్టర్ ఎంగేజ్మెంట్ కూడా జైలుకి వెళ్ళి తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ అటెండ్ అయిపోయింది. అత్యంత అత్యంత బాధాకరము, సభ్య సమానం, సిగ్గుతో తల ఉంచుకుని తినాం. ఎంగేజ్మెంట్కి ఒక తండ్రి జైలుకి వెళ్ళి వచ్చి ఎంగేజ్మెంట్ అటెండ్ అయిపోవడం అంటే అది ఆయన గుండె నింపడానికి, ఆయన ధైర్యానికి, స్థైర్యానికి హ్యాట్సమ్. ఎందుకంటే రేవంత్కు చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్రెయినీ గై, రాత్రి అంతా చదువుకుంటాడు. ఒట్టిగా వేగు సీఎం కాదు, ఇప్పుడు ఏదో ఓలా వివరించే సీఎం కాదు. వాస్తవాది, సామాజిక తెలంగాణ నిర్మించడానికి శాశ్వతంగా కృషి చేస్తున్నాడు. దొరల తెలంగాణ పోయింది, గడిల తెలంగాణ పోయింది. ఫస్ట్ ఎక్కడ గతం పోల్చుకుంటే ప్రగతి భవన్ దానికి పేరే మార్చి ప్రజాభవన్ పెట్టాడు. దట్స్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్. ప్రజలు ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైమ్ యూ కెన్ యువర్ ఎంపవర్ టు మీట్ ద సీఎం. ఓటు ద్వారా సీఎం నిర్ణయించుకున్నారు. చాలా మంది ఎప్పుడైతే ప్రగతి భవన్ దగ్గర ఉండే ఆ ఇనుప ఊచలను తొలగించారో అతి సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేసినట్టుగా కూడా మనం చూసాం. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే రోడ్డు నాకు పోయేసి అంతగానో భయపడుకుంటూ లోను ఉంటే నువ్వు ఎక్కడ సీఎము, దేనికి సీఎము, ఎవరికి సీఎము కాదు కదా. అది నీకుండే సెక్యూరిటీ నీకుంటుంది. ప్రజలకు అనుకూలంగా లేచి ఓటేసే ప్రజలను దూరంగా పెట్టి మాటేసి కాటేస్తే నడవదు. అందుకొరకు అలాంటి పాలనకు చర్మగీతం పాడింది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ. అది క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి. అందుకే చాలా కష్టాలు పడి, నాకు తెలుసు కదా. నాటేజ్ ఒక 5 ఇయర్స్లో ముఖ్యమంత్రి స్థాయికి ఒక వ్యక్తి ఎదిగిందంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత ఆయాస ప్రయాసాలు ఉంటాయి, ఎంత కష్టాలు ఉంటాయి, ఎంత బ్రెయిన్ ఖర్చు అవుతుంది, ఎంత ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ ఇంకోటి దట్టు కాంగ్రెస్ పార్టీ అతిరత మహారథులు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ దొరపాలల్లో దొర కుటుంబమే ఉంటుంది, అదే కాదు. చాలా పెద్ద కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటే. పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అందరినీ పులప్ చేసుకుని అందరినీ కలిపి ఒక తాటిపై తెచ్చి ప్రభుత్వాన్ని నిర్మించినంటే నాటేజోకు మంచి మార్పును తీసుకొచ్చాడు. అందుకొరకు అంటూ నేమి అతనికి ఒక పెద్ద పేరు పెట్టాను నేను. చెగువీర్ అని బొలివియా రెవల్యూషన్లో ప్రపంచ మొట్టమొదటి విప్లవకారుడు. లాటిన్ అమెరికా కంట్రీస్లో ఉర్రు తొలగించిన ఒక మోటార్ సైకిల్ మీద అలాంటి వ్యక్తి విప్లవానికి వెళ్ళినందు ఈ దొరల పాలను గడిల పాలను అంతమొందించడానికి చాలా పెద్ద బిరుదు ఇచ్చారు మీరు. అది ఫ్యాక్టే. అది నాకు తెలిసేది పెద్ద బిరుదు ఏం కాదు, కానీ అంత కష్టపడ్డాడు. అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా ప్రభుత్వాలను మీరు చూశారు, చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు. సో కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి గత ప్రభుత్వంలో ఉన్న ఆ ఇన్సిడెంట్కి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారిని ఏ సీఎంతో కంపేర్ చేయలేం. ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్టైల్. కాకపోతే అక్కడక్కడ రాజశేఖర రెడ్డి మనస్తత్వాలు కనిపిస్తాయి క్లియర్గా. ఆ వే ఆఫ్ వాకింగ్లో కానీ, డెసిజన్ టేకింగ్ కానీ, డెసిజన్ మేకింగ్లో కానీ నిర్మోహమాటంగా తీసుకున్న నిర్ణయాల కాడిగా. ఇప్పుడు జస్ట్ 2 months కూడా కాలే, అన్నీ ఒకటి అలవద్దున అద్భుతం లేక తీసుకొచ్చి పెట్టాలంటే కాదు కదా. సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన కాన్వాయ్ కూడా ఎక్కువ పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా సింపుల్గా వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో బాగానే స్లో పోతుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుంది. అలర్ట్ పోలీస్ వ్యవస్థ నిర్మించాలని కమిషనర్ గారు అలర్ట్ పోలీస్ వ్యవస్థ నిర్మించి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకు ఆయనకు మనం వి కాంట్ కంపేర్ విత్ గత పాలన చూసాం, కళ్ళతో దగ్గర చూసాం. నేనే ఒక 10 ఏళ్ళ నుంచి అపాయింట్మెంట్ కొడితే రాలేదు సీఎంని, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక అడ్వకేట్గా అపాయింట్మెంట్ ఇచ్చాడు. నాకేంది, నేను ఒక ఆఫీసర్ అనుకో, దట్ ఈస్ డిఫరెంట్. ఎమ్మెల్యే గారు పోయే పరిస్థితి లేదు, మంత్రి గారికి అపాయింట్మెంట్ దొరకదు. ఎవరు యథా రాజా తదా ప్రజలు, వాళ్ళు కూడా అట్లా తయారైంది. ఇప్పుడు అతి సామాన్యులు కూడా సీఎంతో అంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఆ యాక్సెసిబిలిటీ ఇచ్చారని కూడా సామాన్యులు చెబుతూ ఉన్నారు. ఫ్యాక్ట్ అది. ఇప్పుడు సామాన్యునికి అంతకన్నా ఎక్కువగా ఒక స్టేట్ హెడ్ సీఎం గారిని కలిసిందంటే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అంటే వాళ్ళు ఏ కష్టం చెప్పుకోవాలన్నా మధ్యలో ఇంకెవరితోనే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. బ్రోకరేజ్ స్వస్తి పలికిండు, తీసుకొచ్చి మీడియేటర్ తీసుకొచ్చి సార్ నేను కల్పించిన చూడు అదే దానికి స్వస్తి పలికిండు. చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందిస్తాడు. ఇంకా చాలా పాలిష్ అవుతున్నాడు. నిజండి మాట విధానాలు చాలా చేంజ్ వచ్చింది. గతంలో బిఫోర్ ఎలక్షన్గా ముందు అగ్రెసివ్ ఉండి పవర్. ఎందుకంటే మెకవెల్ అండ్ థాట్ అని ఒకటి ఉంది. మెకవెల్ అని ప్రిన్స్ అని ఒక గ్రంథం రాస్తాడు, పొలిటీషియన్ ఎలా ఉండాలని చెప్తాడు. లైన్ అండ్ ఫాక్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. లైన్ అండ్ ఫాక్స్. ఎలక్షన్ కన్నా ముందు లైన్ లాక్కున్నాడు, ఎలక్షన్ వచ్చిన ఫాక్స్ లాక్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈయన ఈజ్ నాట్ హెజిటేటింగ్, కండక్ట్ ఎంక్వైరీ, ప్రతిదీ సీక్రెట్ నడుస్తుంది. విజిలెన్స్ కరప్షన్లో మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, విద్యా వ్యవస్థ సమూల నాశనం చేయడం, నీటి వ్యవస్థ నాశనం చేయడం,
ప్రతిదీ కూడా ఒక కొలాప్స్ స్టేజ్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. అన్ని శాఖల మీద ఫోకసింగ్ పెట్టారు, అలానే ప్రతి శాఖలోనూ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఆల్రెడీ కొన్నిట్లయితే మనం చూసేసాం కూడా. సో శాఖలకు సంబంధించిన ఈ ప్రక్షాళనకు సంబంధించి ఏం చెప్తారు? ప్రక్షాళన కన్నా ఇంపార్టెంట్ అవినీతి మీద కూడా ఫోకస్ పెట్టాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, 60,000 కోట్ల అవినీతి ఉంది జరిగిందంట. 60,000 కోట్లు అనేది చెప్పేది. దాని మీద ఎంక్వైరీ చేసిండ్రు, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నాయి. రకరకాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళు ఇష్టం ఉన్న పనులు చేసిండ్రు, అడ్వైజర్లు పెట్టుకొని ఇష్టం ఉన్న పనులు చేసిండ్రు. ఎవరిని అసలుకు మనుషులుగా ట్రీట్ చేసే లేని వ్యవస్థ నుండి మనుషుల మూలంగానే ఓటర్ల మూలంగా ప్రభు అంటాడు ఆయనని. ప్రభు అంటాడు ప్రజలకు అనుగుణంగా ఉండాలని, ఆ ప్రజలకు దగ్గర ఉండాలని కాదు ప్రజల పాలన అనే దానికి పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాడు కూడా చేస్తాడు. అండ్ ముఖ్యంగా మొన్న ఒక లేట్ నైట్లో జరిగిన రోడ్డు మీద ఇన్సిడెంట్కి సంబంధించి డైరెక్ట్గా ముఖ్యమంత్రితోనే ఆ మహిళ మాట్లాడడం అది కూడా చాలా వైరల్ అయ్యింది కదా. అది చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సామాన్యురాలను సరే పోలీసు మిస్టేక్ ఏం లేదు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అంటే వాళ్ళు బ్యాన్ చేశారు. కానీ అక్కడ జీవన విధానం ఉంది, ఎంతోమందికి ఆనందంగా ఫుడ్ పెడుతుంది తక్కువ రేట్లో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి పంపిస్తే ఎట్లా ఉంటుందని ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాడు. ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిండు. వాళ్ళు మీడియాలో కూడా కృతజ్ఞత చెప్పి చాలా బాగా చెప్పారు. అందుకొరకు ఇతను సెంట్రల్కు స్టేట్కి అనుసంధానకర్తగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని పకడ్బందీ నడిపించుకుంటూ వచ్చి రానున్న రోజులు ఆఫ్టర్ ఎలక్షన్లో మొత్తం ఎంక్వైరీలన్నీ రిపోర్ట్స్ వస్తే యాక్షన్గా దిగినప్పుడు ప్రజల ముందర ఇప్పుడు మాట్లాడాలని చెప్పాలి. వాళ్ళు అసహనంతో ఉన్నారు. కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వచ్చి 4 రోజులు కాలేదు, 2 నెలలు కాలేదు, మొత్తం అది లేదు, రైతు బంధు లేదు, ఇది లేదు, మొత్తం మీరే తీసుకొని నాకిపోయింది. ఏం లేదు, ఎంటీ కుండలతో వచ్చిండు. లంక మీద ప్రభుత్వంతో నడుపుతాను వచ్చడానికి ఎంటీ కుండలు మట్టి కుండలు కనిపిస్తున్నాయి. అలాంటి కారణం పరిపాలన స్టార్ట్ చేసిండు. అప్పట్లో ఒక 40,000 కోట్ల ఫండ్స్ తెచ్చిండు, ఇంటర్నేషనల్ ఫండ్స్. దావోస్ మీటింగ్కి వెళ్ళి మన కేటీఆర్ గారు అయినా విమానాలు ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్ల అట్లేం లేదు, సామాన్యంగా పోయిండు, అక్కడ కలిసిండు, మంచి మంచి మీటింగ్లు పెట్టారు. 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన పరిస్థితి క్రియేట్ చేసి దావోస్లో ఒక 40,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చారు తెలంగాణకు. వాట్ ఎల్స్ యూ వాంట్ అనుకోండి. ప్రజా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాం. స్మాల్ ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాలు నంది అవార్డ్స్ బందైనాయి. సామాజిక తెలంగాణ రూపశిల్పిగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే గద్దర్ పేరు మీద అవార్డ్స్ క్రియేట్ చేసి, ఇక్కడ నుంచి ఇవ్వబడుతుంది. గద్దర్ అంటేనే ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసలు బాసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరణ చేసుకునే విధంగా ఆ గద్దర్ పేరు మీద నంది అవార్డుల పేరు మార్చి అప్పక పెట్టారు. ఈ సంవత్సరం రెగ్యులర్ అవార్డ్స్ వస్తాయి కదా, కళాకారులకు అందరికీ రెమ్యునరేషన్ ఉంటుంది, అవార్డ్స్ వస్తాయి. వాళ్ళకు కూడా నూతన భావం రేకెందించిండు. అందుకొరకే ప్రతి యాంగిల్గా ప్రతి రంగాన్ని కూడా ఫోకస్ చేస్తున్నాడు. స్లోగా రివ్యూ చేసుకుంటూ వస్తాడు. రెవెన్యూ రివ్యూ చేశాడు. ధరణిలో మొత్తము అవకతవకలోనే ఫస్ట్ కొట్లాడి దాని మీద గోల చేసింది రేవంత్ రెడ్డి. అందుకొరకు ఆ ధరణిని సమూలంగా నిర్మూలించాలనే కాన్సెప్ట్తో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి దాని మీద ఒక కమిటీ వేసిండు. కమిటీ రీసెర్చ్ చేస్తుంది. ఒకరోజు కాదు కదా, ఒక ఎంక్వైరీ ఒక ఇన్వెస్టిగేషన్ కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని నెలలు పడతాయి. ప్రతి దాంట్లో కూడా సమయంలో పాటించి ఒక చక్కటి భాషా విధానాన్ని కూడా ప్రవేశపెడతాడు. ఒక ముఖ్యమంత్రి సన్యాసి గాళ్ళు వేదవగాళ్ళు ఆ పదాలు కనిపిస్తున్నవి నీట్గా, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా నీట్గా మాట్లాడుతున్నాడు, రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు, గౌరవిస్తున్నాడు, ప్రతిపక్ష నాయకులు గౌరవిస్తున్నాడు. మీరు ఏమంటే సలహాలు ఉంటే చెప్పండి, మేము స్వీకరిస్తాం. కానీ మీరు బయట చేసి బయటకోకుండా అసెంబ్లీలో ఉండే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము వింటే, మీరు మాట్లాడితే మీరు వినండి. మనకు స్ట్రగుల్ కాదు, కొట్లాట కాదు. మీరు అడ్వైజ్ చేయండి, పలాల్లో మేము అన్నీ చేర్చుకుంటాం, నేర్చుకుంటాం అనే కాన్సెప్ట్ కిందనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఒక రాజు, ఇప్పుడు మన రాష్ట్రానికి రాజు. సో ఏదైతే పరిపాలన ఉంటుందో ఆ పథకాలు కావచ్చు, లేకపోతే ప్రజలతో ఉన్న అనుబంధంగా ఉండే విధానం కావచ్చు, ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా మన సంక్షేమ పథకాలకు సంబంధించి చూస్తే రైతు బంధుకు సంబంధించి కావచ్చు, ఆ కళ్యాణ లక్ష్మి కావచ్చు, వీటి అమలుకు కూడా చాలా మంచిగా జరుగుతుంది అనేది సామాన్యులు చెబుతున్న మాటగా చూస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఒక 5 lakhs ఇచ్చి మీకు ప్లాట్ ఉంటే అక్కడ నిల్లు కట్టుకోమని చెప్పి డిసైడ్ చేశాడు. 6 ప్రిన్సిపల్ 2 మహిళలకు బస్ టికెట్లో ఛార్జెస్ లేకుండా మహిళలకు ప్రవేశపెట్టిండు. ఇంకో అట్లా ప్రతి ఒక్కటి వస్తూనే ఉన్నాయి. కాక 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు. ఇప్పుడు నాణ్యత గల కరెంట్ ఇవ్వాలి. 12 గంటల కరెంట్ ఇచ్చినా నా 10 సార్లు కట్ అయితే నీళ్ళు బారవు. రైతులకు తెలుస్తుంది బాధ. కంటిన్యూస్గా కరెంట్ వస్తూనే ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇంకొకటి విచిత్రం ఏంటంటే గత ముఖ్యమంత్రి పాలన కన్నా ఈ పాలనలో ఉన్నది గొప్పతనం అంటే ప్రతి నూకండ్ కార్నర్ విలేజ్ చిన్న అబ్బాయి కూడా ముఖ్యమంత్రి గారి పేరు తెలుసు. ప్రతి ఎక్కడైనా ఎనీ రిమోట్ విలేజ్లో పోయి అడిగినా ఎవరు సింబిస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్తారు. అది ఎంత శ్రమతో కూడుకున్న పని. పర్కులేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్ పర్కులేట్గా అయిపోయింది. ప్రతి పథకాన్ని రివ్యూ చేస్తున్నాడు. వేస్ట్ పథకాలు తీసేస్తున్నారు. లేనిపోనివన్నీ పెట్టి అన్ని ఆశలు కల్పించి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు.
లక్షల ఇండ్లు ఇంద్రమ ఇండ్లు కట్టేట్లు పెండింగ్ పడేసి దాంట్లో అడిగే నాతుకులు లేకుండా కొన్ని లక్షల రూపాయలు వృధా చేశారు. అట్లా కాదని చెప్పి అవి కూడా అలాట్ చేసుకుంటూ వస్తున్నారు. అన్నీ ఒకడే పరిపాలిస్తున్నాడు, ఒకడే సాగుతున్నాడు. వాళ్ళకి మినిస్ట్రీ కూడా చాలా పకడ్బందీ మినిస్ట్రీ ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని అంటే ఒకలాంటి భరోసా ఉండేది, మొదటి తారీఖుకి ఫస్ట్ తారీఖుకి జీతం పడిపోతుందని. బట్ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అది 15-16 అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పడని సందర్భాలు. దీని బదులు ప్రైవేట్ ఉద్యోగాలే బెటర్ అమ్మా అనుకునే ఒక విసుకొచ్చింది, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎప్పుడు చేస్తారో ఏమైతే తెలియదు. 15th తారీఖు వచ్చిన రోజులు నేను కూడా పెన్షనర్ను, నాకు ఫస్ట్కు సెకండ్కి ఎప్పుడు రాలేదు. ఎవరిని అడిగేటట్టు పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి కదా. దొర అంటాడు రాజు అంటాడు కలుస్తలేడు కదా, ఎవరికి చెప్పుకోనికి వీల్లేదు, మీడియా రాయనికే వీల్లేదు, ఎవరేమనికి వీల్లేదు. అలాంటి నియంత్రిత పోకడలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్య ప్రజల పాలన ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు మూవ్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఒక మహిళ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, తన హస్బెండ్ కి ఫస్ట్ తారీఖే శాలరీ పడేసరికి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుందమ్మా. ఫస్ట్కి జీతం వస్తే కొట్టుకు పంపాలి, అక్కడికి పంపాలి అని రకరకాల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మూవ్ అవుతుంటారు మహిళ. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆ భరోసాయే అది కదా, సెక్యూరిటీ లేదని చేసేసి 15th తారీఖు వస్తే వాళ్ళ ఇంటికి వచ్చి అడగడం, ఇవన్నీ మహిళలు చాలా మానసిక ఎంప్లాయీస్ వైఫ్స్ మానసికంగా బాధపడుతుంది. ఇప్పుడు దానికి స్వస్తి పలికిండు కనుక చాలా ఎవరిబడి ఈజ్ హ్యాపీ రైట్ నౌ. అండ్ ఇంకొకటి మనం గ్రామాల్లో చూడొచ్చు, ఈ రేషన్ షాపులకు సంబంధించి ఎవరి పేరో ఉంటుంది, ఇంకొకరు దాన్ని రన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఒక పెద్ద ఇష్యూనే లేచింది. సీఎం గారు ఆలోచించాల్సిన విధానం ఉంటుంది. ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ షాపులు ఉంటాయి, కొంతమంది సర్పంచ్లు ఉంటారు, మహిళా సర్పంచ్కి ఏం తెలియదు, అంటే హస్బెండే బిహేవ్ చేస్తుంటాడు. దానికి నియంత్రించాలి. ఈ రేషన్ షాపులు కూడా డూప్లికేట్ నేమ్స్ ఉంటాయి, పుల్లయ్య పేరు ఉంటే ఎల్ఐ నడుపుతున్నాడు. అది వద్దు, ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోతుంది. అట్లా రైస్ మిల్లర్స్ చేసిన అవకతవకల మీద కూడా ఎంక్వైరీ అయినాయి. ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా ఆయన యాక్షన్ తీసుకుంటారు. మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ కాళేశ్వరం మొత్తం ఎంక్వైరీలు నడుస్తున్నాయని కొరకు ఎలాంటి ప్రాబ్లం. ఇంకోటి అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్రో డ్రగ్స్ అయిన ఎంక్వైరీ కాల్ఫర్ చేసాడు పార్థసారథి రెడ్డిది. 16 ఎకరాలు ఇచ్చిన క్యాన్సర్ హాస్పిటల్ ఏదో కడతా అంటే తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఆస్తి నాశనం అయిపోతుందని దాని మీద కూడా చాలా ప్రజల్లో నాటకపోయింది. ఇలాంటివి కూడా చాలా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ కూడా రివ్యూ చేసి అవసరమా లేదా అని దాన్ని రివ్యూ చేసి తీసేస్తే కూడా బాగుంటుంది. చర్యలు ఆల్రెడీ చేపట్టిండు. ముఖ్యంగా అంటే చిన్న శాఖ పెద్ద శాఖ అని కాకుండా ప్రతి శాఖ మీద ఒక ఐడియాలజీ పెట్టుకుని ఫోకసింగ్ గా ముందుకు వెళుతున్నారు అనేది తెలంగాణ ప్రజల యొక్క ఉద్దేశంగా చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు నాకున్న అనుబంధంతో ఈజ్ మంచి చాలా ప్రిపేర్ అవుతాడు, సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యి శాఖల గురించి తెలుసుకొని మాట్లాడతాడు, వేగంగా ఉండదు అనేది ప్రిపేర్ అవుతాడు. సో దట్ ఆయన క్యాబినెట్ కూడా పకడ్బందీ క్యాబినెట్ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఈ రకరకాల పకడ్బందీ మినిస్టర్స్ ఉన్నారు, పెద్ద హెవీ ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్. సో దట్ అది కూడా ఆయనకు సహకారమే. మంచి బట్టి విక్రమార్క కానీ అందరూ ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, సమాజాన్ని బాగా స్టడీ చేసిన వ్యక్తులు, గత ప్రభుత్వాల్లో కూడా 2-3 సార్లు మంత్రి పాలన చేసిన వాళ్ళు కనుక వాళ్ళకు రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా కోఆపరేట్ చేసుకొని ఒక టీం వర్క్ ముందుకెళ్తుంది. డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఆశిద్దాం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాత్రం పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.